మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలో వచ్చిన రాజకీయ వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేయగలరు. కంటెంట్ నచ్చిన వాళ్ళందరూ దయచేసి చివరి వరకు చూడాల్సిందిగా కోరుతున్నానండి. ఇంకా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడు బ్యానర్ వార్త చూద్దామండి. తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అంటండి సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారండి. మే 14న బాధ్యతల స్వీకారం అంటండి. భారత్ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ గారు అంటండి ఆయన బాధ్యతలు చేపట్టున్నారండి. సీనియారిటీ పరంగా తమ తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సాంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు బుధవారం సిఫార్సు చేశారండి. ఈయన మే 14 నుంచి ఛార్జీ తీసుకోవచ్చండి. జస్టిస్ గవాయ్ గారు 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారండి. ఈయన సీజేఐగా బాధ్యతలు చేపట్టిన రెండవ దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారండి. ఆయనకన్నా ముందు 2007లో జస్టిస్ బాలకృష్ణ గారు ఆ పదవిని అలంకరించారంటండి. తర్వాత ఇంకో వార్త చూస్తే బంగారం 10 గ్రాములు 98,400 అంటండి. బుధవారం ముగిసే నాటికి 10 గ్రాములు మేరీ బంగారం అంటే 24 క్యారెక్టర్స్ 98,400 అయిపోయిందండి. ఒక్కరోజు $107 మించి పెరిగి $3,330 చేరిందంటండి. ఇది పొత్తిడి ధర $3,300 తాగడం చరిత్ర ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం అండి. ఫలితంగా దేశీయ విపణిలో పసిడి ధర బగ్గుమంది అంటండి. హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11:30 గంటలకు 10 గ్రాముల మేలిం బంగారం అంటే 24 క్యారెక్టర్స్ అండి 98,400కి చేరిందండి. వెండి 98,900 వద్ద ట్రేడ్ అవుతుందంటండి. తర్వాత ఇంకొక బ్యానర్ వార్త చూస్తాయండి. మీరు సాయం చేస్తే పుంజుకుంటామని నిన్న ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ గారి బృందానికి పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు గురించి వివరించారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నారంటే వైకాపా హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైందని చెప్పారండి. అదనపు కేటాయింపులు ఇప్పించండి అని ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలబడని అడిగారండి. 16 ఆర్థిక సంఘానికి చంద్రబాబు నాయుడు గారు వినతి సమర్పించారండి. సచివాలయానికి స్వయంగా వెళ్ళి స్వాగతం పలికారండి. వాళ్ళకి రాజధాని సహా వివిధ అంశాలలో ప్రజెంటేషన్ ఇచ్చారండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఆర్థిక సంఘం చైర్మన్ గారికి బాగా నచ్చిందని చెప్పారండి. తర్వాత 4 నగరాలు కలిపితే దక్షిణ భారత వికాసమే అని, అమరావతికి చేరువలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు ఉన్నాయని, ఈ 4 నగరాలు కలుపుతూ దక్షిణాది భారతదేశం మరింత అభివృద్ధి చెందేలాగా ప్రణాళిక సిద్ధం చేయాలని, వికసిత భారత లక్ష్య సాధనలో దక్షిణ భారత్ భాగం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు తన అభిప్రాయాన్ని తెలిపారండి. ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వండి, పన్నులో వాటాలు పెంచండి అని చెప్పి 16వ ఆర్థిక సంఘానికి ఏపీ మెమరాండం ప్రజెంట్ ఇచ్చిందండి. ఏపీని ప్రత్యేకంగా పరిగణించేందుకు విభజన నష్టాలు కీలకమే అని ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ గారు అన్నారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే కోర్టులో వక్ఫ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు అని, ముస్లిమేతర బోర్డుల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలని కొత్త వక్ఫ్ చట్టంలోని కొత్త నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదన ఇచ్చిందంటండి. హైకోర్టు ఆలయాల్లో ట్రస్టులపై ఇకపై ముస్లింలు అనుమతిస్తారా అని, శతాబ్దాల కిందట మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయని అడిగారండి. కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం నేడు కూడా కొనసాగనున్న విచారణ అంటండి. వక్ఫ్గా న్యాయస్థానంలో ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతం వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించిందండి. వక్ఫ్ బోర్డులో కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలు అయి ఉండాలని సూచించారు. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించని పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదన చేసిందండి. ఇకపై హిందూ మత ట్రస్టుల్లోకి ముస్లింలు అనుమతిస్తారా అని కూడా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించిందంటండి. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ నిబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్
సంజయ్ కుమార్ జస్టిస్ విశ్వనాథుల త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ నిర్వహించి ఈ పిటిషన్లపై విచారణ బాధ్యతను ఏదైనా ఒక హైకోర్టుకు అప్పగించే అవకాశం ఉందా అని ధర్మాసనం తొలుత పరిశీలించిందంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే సస్పెన్షన్లో ఉన్న వైకాపా సేవలోనేంటండి అన్ని తానే నడిపిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల దర్యాప్తులకు ఆటంకానికి యత్నాలంటండి. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితుల సలహాలు అంటే వీఆర్ సస్పెన్షన్లో ఉన్న కొందరు నిధులు అందజేత అంటండి కొందరికి పోలీస్ శాఖలో చర్చనీయంగా మారిన ఐపీఎస్ తీరంటండి. ఈయన వైకాపా హయాంలో జగన్తో అంటకాగి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా పలు టీడీపీ ముఖ్య నేతలపై కేసులు బదలాయింపు అన్నీ తానే నడిపించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పూర్తిగా వైకాపా సేవలో మునిగి తేలుతున్నారంటండి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు అక్రమాలను కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే విచారణకు ఆటంకం కలిగిస్తున్నారండి ఈయన. ఆయా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు వైకాపా నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తే వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారులో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారంటండి. దీనికోసం కొంతమంది పోలీసు అధికారులు కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారని ఆయా కేసుల దర్యాప్తు నుంచి వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారంటండి. తాడేపల్లి ప్యాలెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఆ అధికారి తీరు ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయ అంశమైందంటండి. ఐపీఎస్ అధికారుల మధ్య విభేదాలు సృష్టించి ఇందుకు వర్గాలుగా ఏర్పడేందుకు అసత్య కథనాలు తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడంలో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయంటండి. సస్పెన్షన్కు గురైన అధికారి నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ నుంచి విజయవాడ విడిచి వెళ్ళకూడదని, కానీ ఆయన అందుకు విరుద్ధంగా హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో తలమునకనై ఉన్నారంటండి. ఇంకా లోపల వార్తలు చూస్తే చైనాపై అగ్రరాజ్యం ఉగ్రరూపం అంటండి 240% టారిఫ్లు పెంపు, బోయింగ్ విమానాల ఆర్డర్ల తిరస్కరణ, అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపివేతకు ప్రతీకారం అంటండి. తర్వాత సిమెంట్ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జూలుం, ఫ్లై యాష్ సున్నపరాయి సరఫరా అడ్డగింత అంటండి. ముడి సరుకు రవాణాకు తన వారికి ఇవ్వాలని డిమాండ్ పెట్టారంటండి. తర్వాత రాజకేశ్ రెడ్డికి మళ్లీ నోటీసులు, ఈ నెల 19కి విచారణకు రావాలని ఆదేశం. ఆయన నివాసంలో నోటీసులు అంటించిన సిట్ బృందం నేడుకు విచారణకు రావాలంటూ రాజ్ తండ్రికి పిలుపంటండి. తర్వాత సరికొత్త సచివాలయాలు అంటండి ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు 4,688 కోట్లతో అంచనాతో బిడ్ల ఆహ్వానం. వచ్చే నెల 1వ తారీఖు వరకు గడువు అంటండి. రాష్ట్ర పరిపాలన కొలువుదీరి ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిపించిందంటండి. సమీకృత రాష్ట్ర సచివాలయ విభాగాధిపతులకు కార్యాలయాలు వీటిలో రానున్నాయి ఏంటండి. మొత్తం 5 టవర్లు గతంలో మాదిరిగా ఈసారి 3 ప్యాకేజీల కింద విభజించారు. 4,688 కోట్ల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారంటండి. ఇంకొకసారి లోపల పేజ్ చూద్దామండి. మనం లోపల పేజ్ చూస్తే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు తిరిగి వెళ్లారని రామగిరి హెలిప్యాడ్ ఘటనలపై కో పైలట్ను ప్రశ్నించిన పోలీసులు అంటండి. తర్వాత నగ్న వీడియోలు ముఠాలు గుట్టురట్ట అంటండి మహిళలను ట్రాప్ చేసి చిత్రీకరణ. బెంగళూరు గుంతకల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారంటండి. మహిళల యువతలను ప్రలోభపెట్టి వారితో నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్న 2 ముఠాలను సిఐడి క్రైమ్ విభాగం పోలీసులు పట్టుకున్నారంటండి. నిందితుల వివరాల ప్రకారం బుధవారం ఈగల్ విభాగం ఐజీ సైబర్ క్రైమ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఐజీ ఆర్కే రవికృష్ణ వెల్లడించారండి. గుంతకల్లుకు చెందిన లూయిస్ స్థానికంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో ఉద్యోగం పేరుతో మహిళలు యువతలకు మభ్యపెట్టి క్రమంగా వారితో పరిచయం పెంచుకొని వారిని కారులో తిప్పుతూ పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఆకట్టుకున్నాడు అంటండి. వారిలో బలహీనతలు పసిగట్టి డబ్బుతో ప్రలోభపెట్టి ఆకర్షించేవాడు. తను చెప్పినట్లుగా చేస్తే పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు నమ్మించేవాడు అంటండి. వీడియోల చిత్రీకరణ ఒప్పించి ఇవాడు. అలాగే శ్రీకాకుళానికి చెందిన గణేష్ జోస్న బంధువులు అని చెప్పుకుని బెంగళూరులో ఉంటూ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతలను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి పరిచయం పెంచుకున్నారండి. ఇలా వీళ్ళు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అంటండి. తర్వాత మరణ డెత్ సర్టిఫికేట్కి 90,000 డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ తహసీల్దార్ అంటండి. డెత్ సర్టిఫికేట్ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓ తహసీల్దార్ ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో జరిగింది ఈ ఘటన. 18 మందికి సింగపూర్ ప్రభుత్వం కమ్యూనిటీ లైఫ్ సేవర్ అవార్డు అంటండి. అగ్ని ప్రమాదం నుంచి చిన్నారులు రక్షించినందుకు సత్కారం చేశారండి. ఇటీవల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కాపాడిన కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించిందంటండి. ఆ వార్త ఇక్కడ రాశారండి. తర్వాత డిఎస్పీ దరఖాస్తు సమయంలోనే యాజమాన్యం ఐచ్ఛికల స్వీకరణ అంటండి.
విద్యార్హతలు విద్యార్హత ధృవపత్రాలు అప్లోడ్ అప్పుడే అంటండి. 2 విభాగాల్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అంటండి. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టుకు మరో నియామక పరీక్ష అంటండి. తర్వాత కూటమి ప్రభుత్వంలో కళాకారులకు పూర్వవైభవం అని మంత్రి దుర్గేష్ గారు అన్నారండి, కందులు దుర్గేష్ గారు. తర్వాత భారతీయ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ పేలుళ్లపై చర్యలు తీసుకోండి అని జేసీకి టీ సుంకేసల గ్రామస్తులు ఫిర్యాదు చేశారంటండి. భారత సిమెంట్ మైనింగ్ పేలుల వల్ల తమ గృహాలు దెబ్బతింటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం టీ సుంకేసుల గ్రామస్తులు ఆపోయారంటండి. ఈ మేర కడప కలెక్టరేట్ మంగళవారం రాత్రి జేసీ ఆదిత్ సింగ్కు ఫిర్యాదు చేశారంటండి. బాధితులు మాట్లాడుతూ మైనింగ్ పేలులతో తమ గృహాలు దెబ్బతింటానని ఆవేదన వ్యక్తం చేశారంటండి. తర్వాత ట్రీ మ్యాన్ను ఆదుకున్న సేవా ట్రస్ట్ అంటండి. గాంధీరామ్కు ఏడాదికి సరిపడా సరుకులు అందజేతండి. ఒడిశా ట్రీ మ్యాన్గా గుర్తింపు పొందిన జాజ్పూర్ జిల్లా ఉసాహి గ్రామానికి చెందిన కూలీ గాంధీరామ్ జైనాను తెలంగాణ రఘు అరికేపూడి సేవా సంఘం ట్రస్ట్ ఆదుకుందని ఇక్కడ ఒక వార్త చూడొచ్చండి. తర్వాత ప్రైవేటు బడులు విద్యా హక్కు చట్ట ప్రవేశాలు దరఖాస్తు స్వీకరణ తీసుకుంటారంటండి. CSE.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని. ఇది 25% ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే అడ్మిషన్స్ గురించి అండి. ఇది ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారంటండి. తర్వాత కొల్లేరుపై 12 వారాల్లో నివేదిక ఇవ్వండి అని కేంద్ర సాధికారిక సంస్థ సుప్రీంకోర్టుకు ఆదేశం జారీ చేశారండి. తర్వాత రాజకేష్ రెడ్డికి మళ్ళీ నోటీసులని ఇక్కడ వార్త చూడొచ్చండి. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారు ఇక్కడ. తర్వాత కులాల పేరుతో జైలు శాఖ డిఐజీ దూషించారంటండి. అప్పుడు విశాఖ కారాగార సూపరింటెండెంట్ ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటండి ఇది. తర్వాత జేఈ మెయిన్ ర్యాంకులు విడుదల చేశారంటండి. ఒకసారి అది గమనించగలరు స్టూడెంట్స్ అందరూ. తర్వాత ఒకసారి మనం సాక్షిలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇంకా సాక్షిలో బ్యానర్ వారు చూస్తే స్టైఫండ్తో పాటు విమాన టికెట్ అంటండి. సెల్ఫ్ డిపోర్ట్ ఆప్షన్ ఎంచుకునేలాగా విమాన టికెట్లతో పాటు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తెలిపారండి. తర్వాత వదంతులు నమ్మొద్దంటండి. జేఈ మెయిన్స్ ఫైనల్కి విడుదల చేసి వచ్చే వరకు వేచి చూడాలని వదంతులు నమ్మొద్దని విద్యార్థులకు ఎన్టీఏ సూచించిందంటండి. తర్వాత ఏటీఎం ఆన్ వీల్స్ అంట. దేశంలోనే మొట్టమొదటిసారిగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో రైల్లో ఏటీఎంను సౌకర్యం కల్పించారంటండి. తర్వాత గుండె గుబేలు అంటండి. వినియోగదారులు బెంబేలిస్తున్న కరెంటు ఛార్జీల భారం 2024 జనవరి ఫిబ్రవరి మార్చితో పోలిస్తే ఈ ఏడాది 50% పైగా పెరిగిన ఛార్జీలు. వినియోగానికి వచ్చిన బిల్లుకు పొంతం లేదని జనం షాక్ అంటండి. ఎన్నికల ముందు అసలు పెంచబోనని ఇంకా తగ్గిస్తానని చంద్రబాబు వాగ్దానం. అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఏకంగా 15,485 కోట్లు ఛార్జీల భారం వసూలు చేశారంటండి. ఓట్లు వేయండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసి ఛార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పానంటూ మాట మార్చేశారని ఏడాపేడా విద్యుత్ షాక్లు ఇస్తున్నారని సాక్షిలు వాళ్ళదైన వార్త రాసుకొచ్చారండి. తర్వాత వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం, ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వదలిచాం అని సుప్రీంకోర్టు అన్న వార్త ఇక్కడ రాశారండి. గతాన్ని మీరు మార్చలేరు, వక్ఫ్ బై యూజర్ నిబంధనలు తొలగించలేము. ఇప్పుడు జామా మసీదు డాక్యుమెంట్ తీసుకురమ్మంటే అలాగా హిందూ ట్రస్టుల్లో ముస్లింలు నియమిస్తారంటూ కేంద్రానికి ప్రశ్న. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలి రోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అంటండి. మీరు ఒకటి గమనించాలండి, సుప్రీంకోర్టు వ్యాఖ్యలని ప్రతిదీ కూడా రేపు వచ్చే జడ్జిమెంట్ కాపీలో ఉండవండి. వాటి హైలైట్ చేసే వార్తాపత్రికలు మాత్రం వాళ్ళు ఏమన్నారా అనే కామెంట్స్ని మాత్రం హైలైట్ చేస్తున్నారండి. రేపు పొద్దున వచ్చిన బిల్ కాపీని మాత్రం ఏ న్యూస్ పేపర్ హైలైట్ చేయట్లేదండి. చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ అంటండి. మరో 71 పిటిషన్లు దాఖలు జరిగినాయి అంటండి. వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దుర్వినియోగమైన మాట వాస్తవమే, దాన్ని సాగ్గా చూపించి వక్ఫ్ బై యూజ్ నిబంధన తొలగిస్తామంటే కొత్త సమస్యలు వస్తాయి. వక్ఫ్ బై యూజర్ను కోర్టులు గతంలోనూ ధృవీకరించాయి. కోర్టు తీర్పులు నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు, మీరు కేవలం ప్రతిపాదనకు మాత్రమే పరిగణన తీసుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్య చేసిందంటండి. తర్వాత ఇంకొక వారు చూస్తే నూతన సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అంటండి. కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసిన సీజీఐ జస్టిస్ కన్నా. తర్వాత గంగపుత్రులకు తీరని అన్యాయం చేశారని గంగపుత్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం
కుట్ర తెరదీసిందంటండి. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అర్హులు కాదని తేల్చి చెప్పిందంటండి. పథకం అమలు కోసం జిల్లా మత్స్యక శాఖ అధికారులు జారీ చేసిన మెమోలో ఈ మేరకు స్పష్టం చేయడంతో జాలర్లు ఆందోళన చెందుతున్నారంటండి. తర్వాత ముస్లింలకు చంద్రబాబు ద్రోహం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చండి. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారండి, నమ్మి ఓట్లు వేస్తే పట్టించుకోలేదని మండిపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారంటండి. ఆవిడేంటి ఇక్కడికి వచ్చారు. మరి బీహార్ సీఎం నితీష్ కూడా మోసం చేశారని చెప్పి ఓకే, వీరిద్దరి మద్దతుతోనే వక్ఫ్ బిల్ పాస్ అయిందని ఇప్పుడు నోరు ఎందుకు మెదపకుండా కూర్చున్నారని మమతా బెనర్జీ గారు దుయ్యబట్టారండి. తర్వాత అమరావతికి 77,000 కోట్లు అవసరం అంటండి. 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 30,000 కోట్లు సమీకరించుకున్నాం, స్వర్ణాంధ్రకి 2047 ప్రణాళిక ఊతమివ్వాలి, ఏపీకి ఆదాయం లేదు, రెవెన్యూ లోటు పెరిగిపోతుంది, పరిస్థితిని అర్థం చేసుకుని ప్రత్యేక సహాయం చేయండి అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు కోరిన విషయాన్ని ఇక్కడ రాశారండి. పన్నుల వాటాలో రాష్ట్రానికి 50% ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసిందంటండి. జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలకు బోనస్. తర్వాత 2014-19 కంటే 2019-24లోని అప్పులు తక్కువ, ఇప్పుడు వారం వారం అప్పులు తెస్తూ సంపద సృష్టి ఎక్కడ అని మీడియాకు మాజీ మంత్రి బొగ్గన వెల్లడించిన వివరాలను ఇక్కడ వార్తలో రాశారండి. తర్వాత కంచెలోనే లోపలేస్తామంటండి. కంచె గచ్చిబోలి భూముల్లో చెట్లు నరికివేత అనుమతులు తీసుకున్నారు లేదా, ఒకవేళ తీసుకోకుంటే అక్కడ తాత్కాలిక జైలు కట్టి అధికారులను 6 నెలలు జైలుకు పంపుతాం. ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటండి. భూములపై యథాతథ స్థితిని కొనసాగింపు, తదుపరి విచారణ 15 మే వరకు వాయిదా అంటండి. తర్వాత చైనాపై సుంకాలు 245% అంటండి. బోయింగ్ విమానాలు కొనుగోలు నిలిపేందుకే అమెరికా ప్రతీకారం. టారిఫ్ వార్ను ముగించే విషయంలో బంతి చైనా కోర్టులను ఉందని ట్రంప్ గారు అన్న విషయం ఇక్కడ రాశారండి. తర్వాత 4,689 కోట్లతో సచివాలయ టెండర్లు అంటండి. 3 ప్యాకేజీల కింద నిర్మాణం సిఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమిషన్ వసూలుకు ముఖ్య నేత స్కెచ్ అని ఇక్కడ రాశారండి సాక్షిలో. తర్వాత 5 టవర్లు మొత్తం కాంట్రాక్ట్ విలువ 4,195 కోట్లు. ఇవే పనులు 2018లో 2,270 కోట్లకు అప్పగించిన ప్రభుత్వం. అప్పట్లోనే పునాదులు పూర్తి, ఇప్పుడు మిగతా పనులకు టెండర్లు అంటండి. ఇంకా రొయ్య సాగుపై సమ్మెట్ అంటండి. కూటమి ప్రభుత్వ తీరుతో విసిగి వేసారిన రొయ్యల రైతులు సమ్మె సాగులు బాటలు పట్టారంటండి. అంటే సాగు సమ్మె చేస్తున్నారంటండి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో రొయ్య రైతులు బుధవారం క్రాప్ హాలిడే ప్రకటించారంటండి. ఆ విషయం రాశారు. తర్వాత మిర్చి రైతు గుండెమంట అండి. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో రోడ్డుకి ఎక్కిన రైతులు తేజ్ రకానికి 8,000 అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారండి. మిర్చి పంటను రోడ్డుపై పోసిన ఆందోళన, ఇళ్లకు వెళ్ళి ఆత్మహత్య చేసుకునే కంటే ఇక్కడే చేస్తామంటే ఆవేదన వ్యక్తం చేశారంటండి. ఇంకా రాజమహేంద్రవరంలో గురించి ఒక వార్త చూడొచ్చండి. ప్రభుత్వ బోధనాసుపత్రి నిర్లక్ష్యం వల్ల రోగం వచ్చిందంటండి. చికిత్స కోసం వచ్చే రోగులు కనీస సౌకర్యాలు కల్పించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటండి. సెప్టిక్ వార్డులో అయితే రోగులకు అందించే వైద్యం తీవ్ర దారుణంగా ఉందంటే వారంతా వచ్చి చాలా అధ్వాన స్థితిలో వైద్యం చేయించుకోవాల్సి వస్తుందంటండి. తర్వాత ఒకసారి మనం లోపల పేజ్ చూద్దామండి. సాక్షిలో 2వ పేజీలో వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తామని సుప్రీంకోర్టు అన్న వార్తని ఇక్కడ రాశారండి. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలి రోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య, చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ మరో 71 పిటిషన్ దాఖలంటండి. ఏ ప్రతిపాదన కింద ముస్లింలు నిర్ధారిస్తారని ప్రశ్నించారండి. అలాగే ఆనాటి ఆస్తులకు పత్రాలు ఉంటాయా అని కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయం తెలిపిందండి. కేంద్రానికి సుప్రీంకోర్టు స్పందించిన కీలక ప్రశ్నలు ఏంటంటే, ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తుంది. మరి హిందూ ఆలయాల్లో నిర్వహణ బాధ్యతలను చూస్తే ట్రస్టుల్లో ముస్లిం సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందని అడిగారండి. బ్రిటిషర్లు రానంత వరకు భారత్లో భూముల రిజిస్ట్రేషన్ లేదు. కొన్ని మసీదులు 14-15వ శతాబ్దంలో నిర్మించారు, వాటికి సీల్డ్ లేదు, తేవడం కష్టం. శతాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్న మసీదులు, ఇతర ఆస్తుల హక్కులు, పత్రాలు, డాక్యుమెంట్లు ముస్లింలు ఇప్పుడెలా తీసుకురాగలరు? విచారణ దర్యాప్తు పూర్తి చేసి అధికృత అధికారికి నిర్ధారించేంత వరకు సంబంధిత ఆస్తి వక్ఫ్ది కాదని ప్రభుత్వం చెబుతుంది. అలా నిర్ధారణకు సాధ్యం కాని ఆస్తులను ప్రభుత్వానికి చెందుతాయని ప్రశ్నించిందండి. తర్వాత వక్ఫ్ చట్టం 2025 అమల్లోకి రాకముందు వరకు వక్ఫ్ బై యూజర్ నిబంధనలు అమలులో ఉంది. ఇప్పుడు అది మనుగడలో లేదంటారా?
తర్వాత గతంలో కొన్ని ఆస్తులు ఆస్తులేనని కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. కొత్త చట్టంలో సెక్షన్ 2A ప్రభుత్వం ఆ తీర్పును చలనవిగా మారుస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిన ప్రశ్నలు ఇక్కడ రాశారండి. తర్వాత గుండు గబేలని కరెంటు బిల్లు ఛార్జీల గురించి ఇక్కడ రాశారండి. పొంతం లేని బిల్లులు అంట. కర్నూలు జిల్లాలో కల్లూరు సెక్షన్ పరిధిలో నివసించే ఎస్ శిరీషకు ఈ ఏడాది 125 యూనిట్లు విద్యుత్ వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు 489 రూపాయలు మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం 850 రూపాయలు అంటండి. అంటే 360 రూపాయలు, 61 రూపాయలు మేర కరెంటు ఛార్జీ పెరిగిందంటండి. తర్వాత తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు వీరేశలింగం పంతులు గారిని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ నేత జగన్ నివాళులు అర్పించారంటండి. ప్రధాని సభకు ప్రతిష్ట ఏర్పాట్లు చేస్తున్నారంటండి. మోడీ గారు అమరావతిని సందర్శించనున్నారండి. దాని గురించి రాశారండి ఇక్కడ. ఇంకా ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్ళారని, హెలికాప్టర్పై దాడి ఎవరు చేశారు, జగన్ తిరుగు ప్రయాణంలో స్కెడ్యూల్ ఉందా, కోపైలట్పై పోలీసులు ప్రశ్న వర్షం అంటండి. కొన్ని ప్రశ్నలు దాటివేసిన శ్రేయస్ జైన్ అంటండి ఇతను పైలట్ అనిల్ గైహాజర్పై అనుమానాలు, ఇద్దరిని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందంటండి. తదుపరి సిజేఐ జస్టిస్గా గవాయ్ గారని ఇక్కడికి వార్త చూడొచ్చండి. సచివాలయ ఐకానిక్ టవర్లకు టెండర్ల నిర్మాణానికి టెండర్ పిలిచారంటండి. విశాఖ రైల్వే జోన్కు గెజిట్ ఏదని ఒడిశా అధికారులు మోకాలడ్డంటండి. కొత్త వలస కూడా రాయగఢ డివిజన్లో చేర్చాలని డిమాండ్ చేశారంట. మళ్ళీ ఆగిన జోనల్ ఆఫీస్ పనులు అంటండి. కేంద్ర పన్నుల రాష్ట్రానికి సగం ఇవ్వాలని చెప్పి ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్ని పోడ్చండి అని చంద్రబాబు నాయుడు గారు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ గారిని కోరారండి. ఆ వార్త ఇక్కడ చూడొచ్చండి. అధిక నిధులు సిఫార్సు చేయండి అని చెప్పి అమరావతికి 47,000 కోట్లు కావాలని చెప్పి అడిగారండి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కలుపుతూ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పుడు వికసిత్ భారత్లో దక్షిణాది కీలకం. స్థానిక సంస్థల వెయిటేజ్లు మార్చండి. రాష్ట్ర విభజనతో చంద్రబాబును కోల్పోయాం. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను కోల్పోయాం. తెలంగాణ ఆదాయంలో 70% ఆ నగరం నుంచి వచ్చేదంటండి. గత పాలకుల్లో నిర్లక్ష్యంతో రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని తప్ప 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 చెప్పారండి. పోలవరం బసకచర్లకు సాయం చేయండి అని చెప్పి, అలాగే 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు నాయుడు గారు ఏంటండి అన్న పోలవరం ప్రారంభోత్సవానికి రండి అని చెప్పి పగారి గారిని సీఎం గారు వినతి అందించారండి. పుష్కరాల్లోపే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. మీరు నీతి ఆయోగ్లో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి అప్పగించారు. 72% పనులు పూర్తి చేశామని బనకచర్ల రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని కూడా అన్నారండి. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం కంటే రాష్ట్రంలోని అంతర్గత అనుసంధానమే మేలని ఆర్థిక సంఘం చైర్మన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. తర్వాత గంగపూతులకు డబుల్ ధమాకా అంటండి. వేట నిషేధ కాలంలో రెట్టింపు భృతి గత ప్రభుత్వం ఇచ్చింది 10,000 అంటండి. 20,000 ఇస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. మంత్రి అచ్చెన్న ఆదేశాలతో రీసర్వే. అర్హులను గుర్తించిన మత్స్యశాఖ 122,968 మంది జాలర్లకు రద్దు చేరుకుంటున్నారంటండి. 26న సొమ్ము విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా దన్ను అని ఇక్కడ రాశారండి ఆంధ్రజ్యోతిలో. తర్వాత మిథున్ రెడ్డికి సిట్ పిలుపు, రేపు విచారణకు రావాలి నోటీసులు అంటండి. మద్యం స్కామ్లో సిట్ స్పీడ్గా ఉందని నేడు విచారణకు రానున్న విజయసాయిరెడ్డి గారు అంటండి. రేపు రావాలని రాజకేశ్ రెడ్డి తండ్రి నోటీసులు. ఎల్లుండు హాజరు కావాలని రాజుకు మరోసారి నోటీసులు పంపారండి. రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్లు అంటండి. 3 సార్లు డొమ్మ కొట్టారంటండి. మేబీ ఇంకా ముందుకెళ్తారనుకుంటండి. ఇప్పుడైతే రాజకేశ్ రెడ్డి నోటీసులకు రెస్పాండ్ అవ్వకపోతే. నేడు సిట్ ముందుకు విజయసాయిరెడ్డి మద్యం స్కామ్లో విచారణ అంటండి. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ గుట్టుమట్లు తెలిసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారిని గురువారం సిట్ అధికారులు ప్రశ్నించున్నారంటండి. మద్యం బాక్స్పై 150 నుంచి 450 వరకు కమిషన్ తీసుకున్నట్టు ఆధారాలు సేకరించి దర్యాప్తు బృందాలు హ్యాండ్లింగ్ వ్యవస్థ కొరియర్లతో కమిషన్లు సేకరించిన తీరు మొత్తం నెట్వర్క్లో 7 అంచెల పూర్తి నిర్ధారణ కోసం విజయసాయిరెడ్డి గారు అంటండి. బిల్లు గుబేలు అనిపిస్తుందా, ఛార్జీలు చెర్రెత్తిస్తున్నాయి, నెల కరెంటు ధరల మోతతో విద్యుత్ షాక్లు ఇస్తుందా, మరి ఈ మూల కారకులు ఎవరా అని ఈ అగచాట్లకు నాంది పలికిన నాయకుడు ఎవరని ప్రశ్నించుకుంటే ఒకే ఒక సమాధానం, అదే జగన్ గారు అంటండి. మరి ఆయన హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ తప్పులు ఎందుకు వచ్చాయనే ధనభారం గురించి సామాన్యులు గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రయత్నం ఏమిటనే దాని గురించి చూస్తున్నారు ఇక్కడ రాశారండి.
మోగుతున్న విద్యుత్ బిల్లు అంట, ఇంధనం సర్దుబాటు పేరట బాధలు, వైసీపీ హయాంలో అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఛార్జీల పెంపు, ప్రతి ఇంటిపైన సగటు 800 భారం మోపుతున్న డిస్కంలు, మోత తగ్గించేలాగా సర్కారు చర్యలు, జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి పెంపు అంటండి, బహిరంగ కొనుగోలుకు దాదాపు స్వస్తి, ఫలితంగా ధరలు తగ్గించే ప్రయత్నం అంటండి. ప్రతి నెల 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రతి ఇంట్లో వినిపిస్తున్న మాట ఈ నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, అంత బాధేశారని. దీనికి కారణం వాడుకున్న కరెంటు కంటే నిలకడ ఉన్న కట్టాల్సిన ఛార్జీలు నిలకడ లేకపోవడం. నెల 300 మేర బిల్లు వచ్చే సాధారణ వినియోగదారుడు కుటుంబానికి 1200, 1300 వరకు చెల్లించాల్సి వస్తుందంటండి. దీనికి కారణం సర్ఛార్జీలు బాధలే. నాటి జగన్ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానాలే పాపం ఇప్పటికీ వెంటాడుతుందంటండి. భారీ ధరకు కరెంటు కొనుగోళ్లు, నాడు ఉత్పత్తి పెంచకపోవడం తదితర కారణాలతో డిస్కమ్లపై భారీగా భారం పెరిగిపోయింది. ఈ భారాన్ని సర్ఛార్జీల రూపంలో జనంపై బాధడం మొదలుపెట్టారంటండి. వైసీపీ సర్కారు పోయినా కానీ భారం మాత్రం కొనసాగుతూనే ఉందని ఈ ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారండి. తర్వాత చైనాను ఒంటరి చేద్దాం, డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలను ఆయుధంగా వాడే యోచనలు ట్రంప్ అంటండి. చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వద్దని పలు దేశాలకు సూచన, చైనాతో వాణిజ్యం తగ్గించాలని ఒత్తిడి, వాల్ స్ట్రీట్ జర్నల్లో కథనం అంటండి. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకం భారం 240% పెరిగిందని ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత డబ్బులు ఇస్తాం, టికెట్ ఇస్తాం, వెళ్ళిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్, భారతీయులపై చైనా వీసాల వర్షం అంటండి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 9 మధ్య 85,000 మందికి పైగా వీసాల మంజూరు. అమెరికాతో వాణిజ్య యుద్ధ నేపథ్యంలో భారత్ పట్ల మారిన చైనా వైఖరి, ఇండియన్ ఫ్రెండ్స్ రావాలని పిలుపునిచ్చిన చైనా అంటండి. తర్వాత వక్ఫ్ ఆస్తులేవి డీనోటిఫై చేయొద్దని ఇక్కడ ఒక వార్త రాశారండి. వక్ఫ్ బై యూజర్ అయిన వక్ఫ్ బోర్డులో ఆస్తులైన ప్రస్తుత చర్యలు వద్దని కేంద్రానికి సుప్రీం సూచన, రాష్ట్రంలో చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధం, వక్ఫ్ బై యూజర్ అనుమతించుకుంటే ఎలా అని 100 ఏళ్ల కిందట ఆస్తులకు పత్రాలు వస్తాయని సుప్రీంకోర్టు ప్రశ్నించిన తీరు ఇక్కడ రాశారండి. హిందూ మత బోర్డులో ముస్లింలకు చోటిస్తారా అని సుప్రీంకోర్టు నిలదీశారన్న విషయం కూడా ఇక్కడ రాశారండి. రాజ్యసభ స్థానానికి 9 ఉప ఎన్నికంటండి. విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఈ నెల 22 నోటిఫికేషన్, 29 వరకు నామినేషన్లు అంటండి. పోటీలో టీడీపీ లేనట్టే అంటండి. ఇంకా బీజేపీ కేటాయించారండి ఆ సీట్ని. అభ్యర్థి ఎవరో 1-2 రోజుల్లో స్పష్టత వస్తారంటండి. టీటీడీకి డ్రోన్ వరి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చండి. క్షేత్ర భద్రతకు సవాలు విసురుతున్న డ్రోన్లు, కొండపై డ్రోన్లు తిరగడం ఏళ్ల క్రితమే నిషేధించారంటండి. అలిపిరివిలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే డ్రోన్లు తిరుమలకు వచ్చేస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. వరుస ఘటనలతో అధికారుల కలవరం మొదలైందంటండి. యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటుపై కసరత్తు, వచ్చే బోర్డు సమావేశంలో చర్చించిన నిర్ణయం తీసుకొని ఉన్నారంటండి. ఒకసారి మనం 2వ పేజీలో కూడా చూద్దామండి. 2వ పేజీలో తదుపరి సిజే జస్టిస్గా గవాయ్ గారు అంటండి. తర్వాత చైనాని ఒంటరి చేద్దామని ఇక్కడ ఒక వార్త చూడొచ్చండి. ట్రంప్ గారు చైనాని ఒంటరి చేద్దామని పిలుపునిచ్చారండి. తర్వాత కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్ వద్దని మద్రాసు హైకోర్టు ఆదేశించిందండి. నిన్న కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్ చేయించొద్దని మద్రాసు హైకోర్టు తెలిపిందండి తమిళనాడులో. ఇకపై రైళ్లలోని ఏటీఎం సేవలు అంటండి. ముంబై మన్మాడ్ మధ్యలో తిరిగే రైలుకు ఏటీఎంను ప్రారంభించారండి, ఏటీఎం సేవలు. తర్వాత ట్రంప్ సర్కారుకు కోట్ల జలకంటండి. భారత విద్యార్థి వీసా రద్దుపై స్టే ఇచ్చారంటండి. విద్యార్థి వీసా విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని భారతీయ విద్యార్థి వీసా రద్దు చేసిన ఫెడరల్ న్యాయమూర్తి అడ్డుకున్నారంటండి. తర్వాత భారతీయులపై చైనా వీసాల వర్షం అని ఇక్కడ వార్త చూడొచ్చండి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 85,000 పైగా వీసాలు అంటండి. ఇండియన్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మంది చైనా రండి అని ఆహ్వానించారండి చైనా ప్రెసిడెంట్ గారు. అలాగే కలిసి పోరాడదామని కూడా ఇండియాతో అడిగారండి ఆయన, ట్రంప్ గారి సుంకాల పైన. తర్వాత వక్ఫ్ ఆస్తులు ఏవి డీనోటిఫై చేయొద్దని చెప్పారండి. తర్వాత రాజకీయ ప్రతీకారమే ఈడీ ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ పేర్లపై బగ్గుమన్న కాంగ్రెస్ అంటండి. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గుర్రాలు ఉన్నాయని, రేస్లో వాడే వాటిని పెళ్లికి వాడే వాటిని రేసులకు పంపుతున్నాం అని పార్టీ నేతలకు అప్పగిస్తున్న బాధ్యతలపై రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేశారండి. మనం ఒకసారి ఆంధ్రప్రభలో చూసొద్దామండి. ఇక ఆంధ్రప్రభలో బ్యానర్ వారు చూస్తే పసిడి పరుగు 10 గ్రాములు 98,000 రూపాయలని ఇక్కడ వేశారండి. తర్వాత అమరావతిలో టెండర్లకు శ్రీకారం, కీలక భవనాలకు లైన్ క్లియర్ అయిందంటండి. సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన సిఆర్డీఏ నేడు ఖరారు చేశారంటండి. తర్వాత
అవసరాలు వివరించే అండదండలు అర్థించానని చెప్పి అరవింద్ గారి నేతృత్వంలో 16 ఆర్థిక సంఘం బృందం చర్చలు జరిపారంటండి. అమరావతి, పోలవరం, బనకచర్ల లింక్తో పాటు పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు తదితర కీలక మౌలిక వసతులపై ప్రయోజనకరమైన ఫలప్రదమైన రీతిలో చర్చించారంటండి. ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు ఆశయాలతో పాటు కళ్ళెదుట ఉన్న సవాళ్ళ గురించి కూడా వివరించారండి. అదే సమయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధన కోసం సవాళ్లు అధిగమించేందుకు ఉన్న అంకిత భావం, చిత్తశుద్ధి గురించి తెలియజేశాం. నేడు లభించే సరైన మద్దతు రేపటి భారతదేశానికి విజయంలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తుందంటూ భరోసానిచ్చారని చంద్రబాబు నాయుడు గారు నిన్న ట్విట్టర్లో వెల్లడించారండి. తర్వాత అమరావతికి 47,000 కోట్లు అవసరం ఉండగా దండగా నిలబడని చెప్పి కేంద్ర నుంచి వచ్చిన టీంని కలిశారండి. వీళ్ళు అరవింద్ గారి టీంని నీతి ఆయోగ్లో కలిసి పనిచేసాం. కేంద్ర వాటాల నిధులు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం. వర్టికల్ డైల్యూషన్ వాటా 50% పెంచాలని ఏపీ సీఎంని కోరారని అరవింద్ గారు అన్న వార్త ఇక్కడ రాశారండి. తర్వాత రాజధానిపై అపోహలు నమ్మొద్దని చెప్పి అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందవద్దు. రాజధాని ఎయిర్పోర్ట్ తక్షణమే అవసరం. 5,000 ఎకరాలు కావాలి. భూ సమీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పరిశ్రమలు రావాలంటే ఎయిర్పోర్ట్ తప్పనిసరని మంత్రి నారాయణ గారు తెలిపిన వార్తను ఇక్కడ రాశారండి. ఇక రైల్వేలోనే ఏటీఎం అంట, క్యాష్ ఆన్ వీల్స్, పంచవటి రైలుతో తొలి ప్రయోగం, ముంబై మన్మాడ్ మార్గంలో సేవలు, త్వరలో మిగతా రైళ్ళకు కూడా విస్తరణ, సెంట్రల్ రైల్వే వినూత్న ప్రయోగం చేసిందండి. తర్వాత ఫైబర్ నెట్లో 500 మందికి ఉద్యోగులు ఉద్వాసనం ఏంటండి, ఆఫీస్కి రాకుండా పని చేయకుండా జీతాలు అందుకున్నట్టు నిర్ధారణ. ఇక కాంట్రాక్ట్ పొడిగింపు ఉండదని ఈ నెలాఖరు లోపల రిలీవ్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారండి. కొత్త సీజే జస్టిస్గా బిఆర్ గవాయ్ గారిని అంటండి, ఇక్కడ కూడా రాశారు ఆంధ్రప్రభలో కూడా. పోలవరం వద్ద మట్టి నమూనాల సేకరణ అంటండి. పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పటికప్పుడు మట్టి నాణ్యతపై పరీక్షలు చేస్తారంటే వివిధ కట్టడాలకు అనుసరించాల్సిన సాంకేతిక విధానాలపై పీపీఏకు దిశానిర్దేశం చేశారంటండి. తర్వాత హైదరాబాద్లో అమెరికా డ్రగ్స్ అంటండి, నిందితుల్లో యూపీ మాజీ సీఎస్ కుమారుడు అంట. తర్వాత నిరీక్షణకు తెరాని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ ప్రారంభం అంటండి. 3 నెలల పాటు కొనసాగనున్న తరగతులు రెసిడెన్షియల్ విధానంలోనూ బోధించుతారంటండి. ప్రభుత్వ స్టడీ సర్కిల్లో మహిళలకు ప్రత్యేకం, తరగతుల నిర్వహణపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారంటండి. మే 1వ వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు నిన్న ప్రభుత్వం తెలిపిందండి. వక్ఫ్ విచారణ నేటికి వాయిదా అంటండి. స్టే ఆలోచనను విరమించుకున్నారంట. సమయం కావాలని అడిగిన కేంద్ర ప్రభుత్వం, స్టేను విరమించుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం. వక్ఫ్ ఆస్తులు డీనోటిఫై చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. హిందూ ట్రస్టుల్లో ముస్లింలు నియమిస్తారా? గతాన్ని ఎవరు తిరగరాయలేరు. శతాబ్దాల నాటి చారిత్రక ఆస్తుల్ని మార్చలేం. వాటికి సరైన పత్రాలు ఏముంటాయి? అటువంటి ఆస్తుల్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? కొన్ని దుర్వినియోగమైనా కానీ నికార్సైనవి ఉన్నాయని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిందండి. తర్వాత రోడ్డెక్కిన మిర్చి రైతులు అంటండి, కనీసం ధర 18,000 ప్రకటించాలని డిమాండ్ చేశారండి వీళ్ళు. తర్వాత ఒకసారి ఈనాడులో చూద్దామండి. ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వండి, పన్నుల వాటా పెంచండి అని ఇక్కడ ఒక ఈనాడులో వార్త రాశారండి. వెయిటేజ్లో మార్పులు చేయాలి, వెయిటేజ్లో మార్పులు చేయాలని నిన్న చంద్రబాబు నాయుడు కోరారండి. తర్వాత వీరేశలింగం స్మృతివనం అభివృద్ధికి 30 లక్షల ఎంపీ లాట్స్ అండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గారు. ఎమ్మెల్సీలుగా బేద రవిచంద్ర శ్రీనివాస నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారండి నిన్న. అమరావతిలో రైతులెవరు ఆందోళన చేరనొద్దని హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి నారాయణ గారు అన్నారండి. తర్వాత ఏపీని ప్రత్యేకంగా పరిగణించేందుకు విభజన నష్టాలే కీలకమని ఇక్కడ వార్త రాశారండి. తొలిసారి కేంద్రంతో ఎలాంటి షరతులు విధించలేదు. జనాభా పెరుగుదల ప్రోత్సాహ అంశాన్ని పరిశీలిస్తాం. ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ పనగాడి అని వ్యాఖ్యలు అంటండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని ఆయన ప్రశంసించారండి. తర్వాత స్థానిక సంస్థలను నేరుగా నిధులు రాకతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. 2031 నాటికి 62,515 కోట్ల మేర నిధులు లోటు అంటండి. 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పన్నుల్లోంచి రాష్ట్ర వాటాలను కొనసాగించాలని ఆర్థిక సంఘానికి బీజేపీ విజ్ఞప్తి అంటండి, రాష్ట్ర బీజేపీ. తర్వాత ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి ఒకసారి త్వరగా. ఈరోజు క్విక్ అప్డేట్ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్ధంతి అండి. రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో జన్మించారండి ఈయన. తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ అండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్లో నాగపూర్ డివిజన్లో అప్లికేషన్స్ తీసుకుంటారండి. అప్రెంటిస్కి నాగపూర్ డివిజన్లోని వర్క్షాప్లో మొత్తం 1007 పోస్టులు ఉన్నాయండి. లాస్ట్ డేట్ 4 మే అండి. తర్వాత ఫ్యాకల్టీ పోస్టులు అంటే ఎయిమ్స్ రాయ్పూర్లో ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే గ్రూప్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి. మొత్తం 21 పోస్టులు ఉన్నాయండి. 1,000 రూపాయలు
అప్లికేషన్ ఫీ ఒక్కోటి. 24 ఏప్రిల్ లాస్ట్ డేట్ అండి. తర్వాత పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్ అంటే ఐఐటి అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి అండి. పీజీ పిహెచ్డి సెషన్స్కి రేపు జూలై 2025 ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అప్లై చేసుకోమని చెప్పారండి. 21 ఏప్రిల్ లాస్ట్ డేట్ అండి. తర్వాత ఈరోజే లాస్ట్ డేట్ ఉన్న జాబ్స్ ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ ఇన్ ఎన్ఐటి వరంగల్ అంటండి. బీటెక్ ఎంటెక్ ఎలిజిబిలిటీతో అప్లై చేసుకోవచ్చండి వీళ్ళు. తర్వాత మేనేజర్ పోస్ట్ ఇన్ RITES లిమిటెడ్ అండి. బీఈ బీటెక్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. తర్వాత విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్ట్ ఇన్ ఎయిమ్స్ బీబీ నగర్ అంటండి. మొత్తం MD MS DM MCH ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా వీడియో చివరి వరకు చూస్తున్న అందరూ దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చితే కనుక మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని అడగండి ప్లీజ్. తర్వాత కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.